మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ శ్రీధర్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, శుభం భూయాత్. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. సమస్త జనులు సుఖంగా ఉండాలి మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా. గురుగారు, ముఖ్యంగా మనకు ఉగాది అనగానే తెలుగింటి వారందరూ గుర్తుకొచ్చేది జాతకాలు చెప్పించుకుంటూ ఉంటారు, వ్యక్తిగతంగా ఎవరికి ఎలా ఉందని. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ద్వాదశ రాశిలో అయిన కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఏ నక్షత్రాల వారి కర్కాటక రాశికి వస్తారంటారు? ఈ కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, పూర్తిగా 2 నక్షత్రాలు పూర్తిగాను, ఒక పునర్వసు మాత్రం ఒక పాదం, అంటే 9 పాదాలు అవుతాయి. ఇవన్నీ చేసి కర్కాటక రాశిలోనికి వస్తూ ఉంటారు. కాబట్టి ఈ నక్షత్రాల్లో ఉన్న వారందరూ ఎవరైనా మీరు గోచార ఫలితాలు చూసుకోవాలంటే కర్కాటక రాశి యొక్క గోచార ఫలితాలు చూసుకోండి. ఆదాయం వ్యయం ఎంత ఉందంటారు ఈ సంవత్సరం? అవునమ్మా, ఆదాయం 2 చూపిస్తోంది, వ్యయం 11 చూపిస్తోంది. కాబట్టి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధనాన్ని ఆచితూచి ఖర్చు పెట్టుకోండి, ఎందుకంటే 5 times కనిపిస్తోంది ఇక్కడ. కాబట్టి చాలా ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయము. రాజపూజం వ్యయం? రాజపూజ్యం 4 అమ్మ, అవమానం 7. దీని గురించి ఇదివరకు వ్యక్తిత్వాలను బట్టి వారి యొక్క మంచి చెడ్డలను బట్టి గౌరవం ఇవ్వడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు రోజుల్లో వ్యక్తిత్వాన్ని బట్టి ఎవరు గౌరవం ఇచ్చేవాళ్ళు లేరు, డబ్బును బట్టి ఇస్తూ ఉన్నారు. డబ్బును పెట్టి ఇచ్చేటటువంటి గౌరవం కూడా బోటకమే. మనసులో ఒకటి ఉంటుంది, పైకి ఒకటి చెప్తున్నారు. కాబట్టి దీన్ని మనం తెలుసుకుందాం, తప్పేం కాదు. కానీ దీన్ని అంతా పరిగణలోకి ఇప్పటి కాలంలో పరిగణలో తీసుకోవాల్సింది కాబట్టే ఆ మహానుభావులు మనకు అందించారు. కానీ ఇప్పటి కాలంలో దీన్ని అంత పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు మరి? ఈ గ్రహాల ప్రభావం వీళ్ళకి గురుడు చెప్పుకున్నాం కదమ్మా. ఇప్పుడు మనకి కర్కాటక రాశి ఇప్పుడు యాక్చువల్లీ ప్రారంభం నుంచి మే నెల వరకు కూడా, మే నెల పూర్తిగా మీకు వ్యయ స్థానంలో ఉంటున్నాడు, తదుపరి జన్మంలోకి వస్తున్నాడు. తదుపరి కొద్ది రోజులు మాత్రం ద్వితీయ స్థానంలోకి వచ్చి అక్కడ కూడా వక్రించి ఉండడం కారణంగా గురుబలం ఇంచుమించుగా ఏదో కొద్దిపాటి ఉన్నప్పటికీ అది కూడా పెద్ద ప్రభావం లేనట్టే. గురు ప్రభావం అయితే పెద్దగా లేదు. ఇకపోతే భాగ్యస్థానంలో శని భగవాన్ యొక్క సంచారము, అది కూడా మనకి శుభ ఫలితములను ఇయ్యజాలడు. అలాగే 8వ స్థానంలో, అష్టమ స్థానంలో, ఆయుస్థానంలో రాహుగ్రహ సంచారము, అది కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ కేతువును కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన ద్వితీయ స్థానంలో కొంతకాలం ఉండి ఆయన సంక్రమణం చెంది మళ్ళీ జన్మంలోకి అంటే కర్కాటకంలోనికి వస్తున్నారు. అందుచేత పూర్తిగా ఈ 4 గ్రహాలు బేస్ చేసి మనం ఆధారంగా చేసుకుని చెప్పుకునేటువంటి సంవత్సర ఫలితాల్లో 4 గ్రహాలు కూడా బాగలేవు. మిగతా గ్రహాలు, చిన్న గ్రహాలు అనుకూలం ఉంటే ఆయా మాసాల్లో వాటి ప్రభావం చూపించవచ్చు. కానీ సంవత్సరంగా మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఈ 4 గ్రహాల యొక్క ప్రతికూలత స్పష్టంగా గోచరిస్తూ ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి గ్రహచారం అంతా కూడా ఈ కర్కాటక రాశి వారికి నడుస్తోందమ్మా. విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు మరి? విద్యార్థులకి చాలా కష్టపడి చదివితే కానీ పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యేటట్టు అవకాశం లేదు. ఇంకా ర్యాంకులు అంటే అవి మర్చిపోండి, ఎందుకంటే ఏ ఒక్క గ్రహం కూడా అనుకూలత లేదు. పూర్తిగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే మనం వ్యక్తిగత జాతకాల దగ్గరికి వీటికి వెళ్ళవలసి వస్తుంది. కానీ ప్రస్తుతం మన సంవత్సర ఫలితాలలో ఇంతకంటే చెప్పడానికి అయితే వీళ్ళకి ర్యాంకులు వచ్చేటువంటి అవకాశం లేదు. కష్టపడి చదివితే పాస్ అవుతున్నారు. అది కూడా కొంచెం దాంట్లో కూడా అశ్రద్ధ చేస్తే భిన్నమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా తనకి ఇష్టం లేనటువంటి ప్రదేశాలకే జరిగేటువంటి అవకాశం. ప్రభుత్వంతో మీకు ఉద్యోగస్తులు అన్నాక లేదు, ప్రైవేట్లోనే జాబ్ చేస్తున్నాడు, ఆయనకు 10 బ్రాంచులు ఉన్నాయి, ఎక్కడికో మారుస్తాడు, వెళ్ళనంటే అంతే. కాబట్టి తప్పకుండా వాళ్ళ పెద్ద పైనున్న అధికారుల యొక్క ఆజ్ఞ మనం ఎవరో పనిచేస్తున్నప్పుడు ఇంక వాళ్ళ మాట నడుస్తుంది, కానీ మన మాట నడవదు కదమ్మా. ఆ విధంగా ఉంటుంది వ్యవసాయం. వివాహ యోగం ఉందంటారా మరి? వీళ్ళకి వివాహ యోగం అంత ఖచ్చితంగా చెప్పడానికి ఏం లేదమ్మా. వివాహ యోగం గురించి దీనికి సంబంధం అంటే ఇక్కడ చెప్పాలి అన్నట్టయితే మళ్ళీ ఇక్కడ శని ప్రభావం చూసుకోవాలి. శని ప్రభావం సప్తమ స్థానం అవుతోంది. సప్తమ స్థానాధిపతి భాగ్యంలో ఉన్నాడు, అక్కడ ఆయన యోగించజాలడు. అలాగే శుక్రుడు యొక్క తీసుకోవాలి. అవన్నీ కొన్ని విషయాల్ని మనం అక్కడ స్పష్టంగా సంవత్సర ఫలితాల్లో చెప్పాలి అంటే ఊహించి చెప్పాల్సిందే, కానీ ఒక గెస్ చేసి చెప్పాల్సిందే. కానీ ఎందుకంటే ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు, ఎలా చెప్తాము? నెల 15 వరకు ఒక రాశి మారుతూ ఉంటారు. శని
ఆయన అంటే మారడు, ఖచ్చితంగా ఆయన సప్తమ స్థానం 7 అవుతోంది. ఇక శుక్రుని తీసుకోవాలి, శుక్రుడు మళ్ళీ నెల 15 రోజులు మారుతూ ఉంటాడు. అలాగే కుటుంబ స్థానాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చూసుకుంటే కానీ చెప్పడం కుదరదు. కొన్ని మాత్రమే అయితే ఊహించి చెప్తాము, అది కాదు కదా. సశాస్త్రీయంగా చెప్పడం నా పద్ధతి కాబట్టి వీటిని కొన్నిటికి మనం ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పేంత పరిస్థితి అయితే కాదు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారిది? కర్కాటక రాశి వారికి కుటుంబ స్థానంలో ఇంచుమించుగా రాహు కేతు చాలా కాలం ఉంటున్నాడు. ఆ తదుపరి ఆయన జన్మంలోకి వస్తున్నాడు. ఇక్కడ కుటుంబ స్థానంలో ఆయన ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే కాకుండా ఇక్కడ ఈ ద్వితీయ స్థానానికి రాహుగ్రహం యొక్క ఆ కేతు మీద రాహుగ్రహ దృష్టి కూడా పడుతోంది. కాబట్టి అది కూడా అంత అనుకూలమైన పరిస్థితి కాదు. కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి మనకి గోచరించటం లేదు. ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఎప్పుడైతే వస్తుందో కుటుంబంలో ఈ ఇబ్బందులు తప్పవు, పిల్లలకి తప్పవు. వేళ ఏదో అడుగుతాడు పక్క పిల్లవాడిని చూసి, అది వచ్చే వారం కొంటాను రేపు కొంటానులే అంటాం, వాయిదా వేస్తాం. అప్పటికి ఆ రోజుకి ఆ క్షణానికి ఆ పిల్లవాడు డిసప్పాయింట్ అవుతాడు, అంటే నిరాశ చెందుతాడు. ఈ సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు మరి? ఈ సినీ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే లేదమ్మా. ఎందుకంటే ఈ 4 గ్రహాలలో ఒక్క గ్రహం పాక్షికంగా మాత్రమే అనుకూలం ఉంది. గురుబలం తక్కువ ఉంది. కేతువు ఏమో పాక్షికంగా యోగిస్తున్నాడు. శని భగవానుడు యోగం లేదు, రాహు యొక్క యోగం లేదు. కాబట్టి వీరికి ఈ సినిమా రంగంలో ఉన్న వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి అంత అనుకూలమైన పరిస్థితి కాదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన పరిస్థితి లేదమ్మా. ఇక్కడంటే మనం వీళ్ళని కూడా ఒక రకంగా వాళ్ళని వృత్తిగానే మనం తీసుకోవాలి. కావాలంటే ఆ విధంగా కూడా వాళ్ళకి అక్కడ రాజకీయంగా కూడా వాళ్ళకి పెద్ద గుర్తింపు అంటూ ఉండదు. అలాగే ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకవేళ రాజకీయ రంగంలో ఆల్రెడీ ఉన్నారు కానీ వాళ్ళకి గుర్తింపు ఉండదు. కానీ ఆ ఉన్నదానిలో కూడా వాళ్ళకి అప్పుడప్పుడు అనేక రకాలైనటువంటి చిక్కు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిలో బయటపడడానికే వాళ్ళు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ పెట్టుబడులు, కొత్తగా బిజినెస్ ఏదైనా స్టార్ట్ అది వీళ్ళకి మొత్తం మీద 4 గ్రహాల యొక్క అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి వీరు పెట్టుబడి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. షేర్ మార్కెట్ వాళ్ళు అసలు దీని దగ్గరికి వాళ్ళకి కలిసి వచ్చే కాలంగా మనం కాదని చెప్పుకోవచ్చు. కలిసి వచ్చే కాలం కాదు అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? ఇప్పుడు ఇంచుమించుగా ఈ సంవత్సరంలో వీళ్ళకి అది ఇంకా మనం వ్యక్తిగత జాతకంలోకి వెళ్ళాలమ్మా. ఎందుకంటే గోచార రీత్యా మాత్రం వీళ్ళకి అవకాశాలు లేవమ్మా. వీళ్ళకి అవకాశాలు లేవు గోచార రీత్యా. గురుగారు, మరి మొత్తం మీద చూసుకుంటే ఈ సంవత్సరంలో వీరికి గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా కలిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అది కూడానమ్మా మనకి ఈ గోచార రీత్యా అనేటటువంటి దాని మీద కంటే కూడా మనకి కొన్ని విషయాలు వ్యక్తిగత జాతకంలోనే తెలుస్తూ ఉంటాయి. రవి దశమ స్థానంలో ఉండటం, రవి మీద గురు యుతి ఉండటం కానీ, గురు దృష్టి ఉండటం కానీ, ఇట్లాంటి వాటిని చూసినట్టయితే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం రావడానికి కొన్ని ఉన్నాయి. అంటే గురు ప్రభావం ఉంటే, గురు ప్రభావం మరి 100కి 100 పాళ్ళు శుభగ్రహం ఏదైనా ఉందంటే అది గురువే. ఈ రవి అనేటటువంటి వాడు రాజు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అంటే ఒక రాజరికమే కదా, మరి అందులో ఉద్యోగం రావాలంటే ఆయనది ప్రధాన పాత్ర. రెండవ పాత్ర గురువు గారిది. ఈయన కలవటం కానీ, దృష్టి కలిసి ఉండటం కానీ, లేకపోతే కలిసి ఉండటం కానీ, ఏవో ఈ ఒక గ్రహమైన దశమ స్థానంలో ఉండటం, ఇట్లాంటి వాటిని మనం పరిగణలో తీసుకొని మనం చెప్పవలసి వస్తుంది. అంతేగాని ఈ గోచార రీత్యా మనం ఏదో చెప్తాము, చాలా మంది చెప్తున్నారు, అది వారి యొక్క ఎక్స్పెక్టేషన్. అది ఖచ్చితంగా ఇదేం చెప్పడానికి కొంచెం అవకాశాలు తక్కువ. అంటే దీనికి కొంత ఇప్పుడు గోచార రీత్యా కూడా గురువు మీద రవి యొక్క దృష్టి పడినా ఇట్లాంటివి కూడా కొన్ని పరిగణలో తీసుకుంటుంది. కానీ మనం పరిగణలోకి ఇక్కడ మనం 4 గ్రహాలు తీసుకుంటున్నాం కాబట్టి రవి గ్రహ దృష్టి ఎక్కడున్నాడని ఇప్పుడు ఏదో ప్రస్తుతం మనం చెప్పచ్చు. వ్యక్తిగతంగా చూస్తే క్లియర్ గా తెలిసిపోతుంది. మరి అది కరెక్ట్ తెలుస్తుంది. మరి రైతులకు ఎలా ఉంటుంది అంటారు ఈ సంవత్సరంలో? రైతులకు కూడా మొత్తం గ్రహాలన్నీ కూడా ఉన్న వాటిలో 4 గ్రహాలు కూడా పూర్తి వ్యతిరేకంగా ఉన్న కారణంగా అది కూడా ఒక వృత్తే కదమ్మా. ఉద్యోగం ఎలాగో వృత్తో వ్యవసాయం కూడా అలాగే వృత్తి. వీరికి పెట్టుబడి దొరకడం కూడా కష్టం అవ్వచ్చు. 2 పంటలు కూడా ఇంచుమించుగా వీరి చేతికి కలిసి వచ్చే కాలం కాదు. తద్వారా కొంత పెట్టుబడి పెట్టాలంటే మరి కావాలి కదా, బ్యాంకులోనో లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఏదో లోన్ తీసుకుంటారు. కొంత అప్పులు పాలయ్యే అవకాశం కూడా మనకి గోచరిస్తుంది. ఇక్కడ కూడా ఆదాయం కూడా చూడండి, 2 మొదట్లో మనం చెప్పుకున్నాం, ఆదాయం 2 చూపించుకున్నాం. కానీ పెట్టుబడి పెట్టకపోతే ఎట్లా కుదురుతుంది? అప్పు చేసాను పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ వ్యయమేమో 11 ఉంది. ఇక్కడ ఇవన్నీ పరిగణలో తీసుకుంటే వ్యవసాయదారులకు కూడా ఏమాత్రం అనుకూలమైన కాలంగా తోచట్లేదు. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా వీళ్ళందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు? వీరికి గురుగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము
ఇది 4 గ్రహాలు కూడా శని గ్రహానికి కూడా చేయించుకోవటం మంచిది. అలాగే శివుడి అభిషేకం అని అలాగే వీటికి నవగ్రహాలకు సంబంధించి అనేక పరిహారాలు చెప్పబడ్డాయి. వాటిలో అవి చేయటము, అవి అంటే ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళు వేరుగా చేసుకోవచ్చు. 10 మంది బ్రాహ్మణులు పెట్టించి నమ్మక జమకాలతో ఈశ్వరుడికి మహాలింగాభిషేకం, సహస్రలింగాభిషేకం లాంటివి ఇవన్నీ చేయించుకోవచ్చు. మరి లేనివాడి పరిస్థితి ఏంటి? అప్పులు పాలై ఉన్నాడు. ఇప్పుడు మనం రైతు గురించి చెప్పుకున్నాము, పెట్టుబడి రావడం కూడా కష్టమని చెప్పుకున్నాం. అటువంటి వాడు మళ్ళీ దానికి ఇప్పుడు ఒక 40,000 30,000 ఖర్చు పెట్టి చేయాలంటే కాదు. ఎందుకంటే కాబట్టి అటువంటి వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు వచ్చినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవటం, లేకపోతే ఈశ్వరుడికి నమ్మక చమకాలు రాకపోవచ్చు కాక అయినా కూడా అష్టోత్తరము, దానికి సహస్రాలు పేర్లు నామాలు అవన్నీ ఉన్నాయి, అవి చదువుకోవటం, బిల్వాష్టకం, ఇవన్నీ ఇంచుమించుగా ఈరోజు కూడా రైతు అనేవాడు ఎవరు కూడా రైతే కాదండి, ఎవరు కూడా 10th క్లాస్ మినిమం చదువుతున్నారు, చదవకుండా ఎవరు లేరు. కాబట్టి అలాగే గజేంద్ర మోక్షం అనేటి పఠించడం, కేదారేశ్వర నోములు, ఆడవాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వ్రతాలు ఉన్నాయి, కష్టాల నుంచి గట్టెక్కించేటటువంటి కేదారేశ్వర నోమని ఇట్లాంటివి చాలానే ఉన్నాయి. వాళ్ళు కూడా లలితా సహస్రం చదువుకోవటం, అలాగే కనకధారాస్తవం చదువుకోవటం, ఇవన్నీ చేసినట్టయితే వాళ్ళు కూడా ఈ ఆర్థిక పరిస్థితి నుంచి మనం బయటపడే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుందమ్మా. ధన్యవాదాలండి. శుభం.